నమస్కారం అండి. నేను మీ మరణత టీచర్. మరి ఈరోజు మరి ఒక లెసన్తో మీ ఎదురుగా రావడం జరిగింది. ఈరోజు మన పాఠ్యాంశం గ్లోబు భూమికి నమూనా అనే పాఠ్యాంశంతో ఈరోజు మరలా ఒక వీడియో చేస్తున్నాను. నా వీడియోస్ మీరు రెగ్యులర్గా చూడాలంటే మరణత టీచర్ అనే నా యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎన్నో మంచి విషయాలు విద్యా సంబంధించినటువంటి అన్ని విషయాలు అన్ని అంశాలు మనం టచ్ చేస్తున్నాం. కాబట్టి అందరూ కూడా ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరుకుంటూ వీలైతే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయమని తెలుపుకుంటూ ఈ వీడియో మనం పాఠంలోకి వెళ్దాం. ఈరోజు మన పాఠ్యాంశం గ్లోబు. ఇది గ్లోబు భూమికి నమూనా అంటే ఇది ఒక మోడల్ అన్నమాట. ఇది భూమికి నమూనా. అయితే అసలు ఈ గ్లోబ్ని ఎవరు తయారు చేశారు ఏంటి అనేది ఒకసారి చూద్దాం. ఇది యాక్చువల్గా 6th క్లాస్ లెసన్ కానండి. గ్లోబు భూమికి నమూనా అనేది నేను ఓవరాల్గా ఇది ఒక కాన్సెప్ట్ బేసిస్ మీద దీన్ని చెప్తా ఉన్నాను. కొన్ని ఎక్స్ట్రా అంశాలు కూడా దీంట్లో వస్తాయి. కాబట్టి అసలు గ్లోబు దీని యూజెస్ ఏంటి, దీన్ని ఎన్ని విధాలుగా ఉపయోగించుకోవచ్చు, ఏ అంశాలు దీని ద్వారా నేర్చుకోవచ్చు అనే అన్ని విషయాలు కూడా ఈరోజు చర్చించుకుందాం మన పాఠంలో. జాగ్రత్తగా వినండి విద్యార్థులు. మరి మీరందరూ కూడా సిద్ధంగా ఉన్నారు కదా. చక్కగా మీ పాఠ్య పుస్తకాలు తీసి ఆసక్తిగా రాసుకోండి. మరి ఇంట్రెస్ట్ ఉంటే మన యొక్క ఏకాగ్రత ఉంటే ఏదైనా నేర్చుకోవచ్చు. చక్కగా నేర్చుకోండి. ఓకేనా? చూడండి, భూమికి నమూనా గ్లోబు ఒక బొంగరం వలె రౌండ్గా ఉంది. చూసారా? ఇది యాక్చువల్గా మనం నివసించే భూమి ఎలాగైతే ఉందో అదేవిధంగా సౌర కుటుంబంలో మన భూమి సూర్యుని చుట్టూ తిరుగుతుంది. తెలుసు మీకు. సూర్యుని చుట్టూ 9 గ్రహాలు తిరుగుతాయని ఒకప్పుడు అనుకున్నాం. అయితే ఇప్పుడు మరి ప్లూటోని తీస్తాం కదా. 8 గ్రహాలు అనుకుంటే భూమి 4వ గ్రహం. భూమి సూర్యుని చుట్టూ తిరిగేదా వాటిల్లో ఇది తన కక్షలో సూర్యుని చుట్టూ తిరుగుతూ పరిభ్రమిస్తుంది. అంతేకాదు తన చుట్టూ కూడా తను భ్రమిస్తూ ఉంది. భూ పరిభ్రమణం అనే దీని తర్వాత లెసన్లో మీకు దాని గురించి డీటెయిల్గా చెప్తాను. అయితే ఈరోజు మనము అసలు గ్లోబ్ అంటే ఏంటి, గ్లోబ్ అనే పదము గ్లోబస్ అనే ఒక లాటిన్ పదం నుంచి వచ్చిందండి. గ్లోబస్ అనే ఒక లాటిన్ పదం నుంచి వచ్చింది. మరి అసలు భూమి ఈ గ్లోబస్ అనే పదానికి అర్థం ఏంటంటే స్పియర్ అని అర్థం. గ్లోబస్ అనే పదానికి స్పియర్ అని అర్థం. స్పియర్ అంటే గోళము అని అర్థం అన్నమాట. గోళం అని అర్థం. భూమి గోళాకారంలో ఉందన్నమాట. భూమికి ఒక నమూనా మాత్రమే గ్లోబు. అయితే దీన్ని పురాతన ఖగోళ గ్లోబును 1492లో మార్టిన్ బెహైమ్ అనే ఆయన రూపొందించారు. ఆ తర్వాత దీన్ని కాన్స్టాంటినోపుల్ అబ్జర్వేటరీలో 1570లో టకీ ఆల్దిన్ అనే ఆయన దీన్ని మరింత మోడర్న్గా మరింత ఆధునికీకరణ చేసి రూపొందించారు గ్లోబును. ఆ తర్వాత మన దేశానికి ఒక ఘనత ఉంది. ఏంటంటే మరి మొఘల సామ్రాజ్య చక్రవర్తి అయినటువంటి జహంగీరు అతుకులు లేనటువంటి చక్కటి ఖగోళ గ్లోబును జహంగీరు రాజు సంస్థానంలో ఉన్నటువంటి శాస్త్రజ్ఞులు అతుకులు లేని గ్లోబును రూపొందించారు. ఓకేనా పిల్లలు? అర్థమైంది కదా. అయితే భూమితో పాటు అన్ని ప్రాంతాలు తిరుగుతాయి. చూడండి, ఇప్పుడు ఇదే భూమి అనుకుంటే భూమితో పాటు అన్ని ప్రాంతాలు తిరుగుతాయి. అయితే మీకు ఒక డౌట్ రావాలి, టీచర్ గారు ఏంటండి గ్లోబుని చక్కగా నిలబెట్టి లేకుండా ఒక పక్క వంగబెట్టారేంటండి అని అనుకుంటున్నారు కదా. భూమి తన అక్షం వైపుకు భూమి అక్షము 23.5 డిగ్రీలు వంగి ఉందట. 23.5 డిగ్రీలు భూమి అక్షం, యాక్సిస్ అంటాం దీన్ని. ఈ యాక్సిస్ అనేది వంగి ఉంది. ఈ వంగి ఉండడం వలన భూమి కొంచెము వాలినట్టు ఏటవాలుగా ఉంటుందన్నమాట. మరి దీని అక్షము 23.5 డిగ్రీలు వంగి ఉంది. అందుకనే మనకి చూసారా పిల్లలు, గమనించారా? గ్లోబ్ కొంచెం వంగి ఉన్నట్టు మనకి కనిపిస్తూ ఉంది. ఈ అక్షం మీదే భూమి తిరుగుతూ ఉందన్నమాట. అయితే మరి
భూమికి అందుకే భూమి ఒక ప్రక్కకు వాలి ఉంది. దీనికి 2 ధ్రువాలు ఉన్నాయి. ఇది ఉత్తర ధ్రువము, రెండోది దక్షిణ ధ్రువం. ఉత్తర ధ్రువము, దక్షిణ ధ్రువము అంటే నార్త్ పోల్ అండ్ సౌత్ పోల్ అని అంటామన్నమాట. అయితే ఉత్తర ధ్రువం నుండి దక్షిణ ధ్రువం గుండా భూగోళం మధ్యగా పోయే ఊహారేఖను అక్షం అంటారండి. చూడండి, ఇదే కానీ భూమి అని అనుకుంటే ఈ మధ్యలో ఒక ఊహారేఖ ఉంది మనకి. ఇవన్నీ కూడా ఊహారేఖలే. చూసారా, భూమధ్య రేఖ అని ఉంది చూడండి, భూమధ్య రేఖ. ఇది మీకు కనిపించే కొంచెం ఈ త్రిబుల్ లైన్ ఇచ్చాడు కదా, ఇదే భూమధ్య రేఖ. ఇదిగో ఈక్వేటర్ అంటాం ఇంగ్లీష్లో, దీన్ని ఈక్వేటర్ అంటాం. ఈ ఈక్వేటర్ ఏంటంటే భూమి మీద ఏం జరిగిందంటే మన సైంటిస్టులు ఏం చేశారంటే దీన్ని, ఈ నమూనాని భూగోళాన్ని మనం అర్థం చేసుకోవడానికి వీలుగా మరి ఊహారేఖలు గీశారు. ఊహారేఖలు ఇమాజినరీ లైన్స్ అంటాం. ఇమాజినరీ లైన్స్ని గీశారనమాట. చూడండి, ఇదిగో మీకు సన్నగా కనబడుతున్నాయి, అడ్డంగా ఇదిగో ఇలాగా అడ్డంగా కనిపిస్తున్నాయి, రౌండప్ చేసి వస్తున్నాయి అన్నమాట. ఈ భూగోళానికి ఇలాగా రౌండప్ చేసి వస్తున్నాయి. చూసారా ఈ లైన్స్, ఇదిగో ఈ లైన్స్, ఈ లైన్స్, ఈ లైన్స్. ఈ అడ్డంగా గీయబడిన రేఖల్ని అక్షాంశాలు అంటారురా, అక్షాంశాలు. ఈ అడ్డంగా గీయబడిన రేఖలన్నిటినీ అక్షాంశాలు అంటారు. ఏమంటారు? అక్షాంశాలు అంటారు. అయితే వీటిని లాంగిట్యూడ్స్ అంటారు. ఇంగ్లీష్లో అయితే లాంగిట్యూడ్స్ అంటారు. లాంగిట్యూడ్ అనే మాట లాంగిట్యూడో అనే ఒక లాటిన్ పదం నుంచి వచ్చిందన్నమాట. మరి ఈ మధ్యలో ఉన్నటువంటి ఈ అక్షాంశాన్ని భూమధ్య రేఖ అంటాం. ఏమంటాం? భూమధ్య రేఖ. ఈ భూమధ్య రేఖ 0 డిగ్రీల అక్షాంశం మీద ఉంది. 0 డిగ్రీ లాటిట్యూడ్ మీద భూమధ్య రేఖ కరెక్ట్గా ఉందన్నమాట. ఈ భూమధ్య రేఖకి మరి చూడండి, ఈ యువతల కర్కట రేఖ ఉంది. 23.5 డిగ్రీల ఉత్తర అక్షాంశాన్ని కర్కట రేఖ అన్నాం. భూమధ్య రేఖకు 23.5 డిగ్రీలు ఉత్తర అక్షాంశాన్ని ట్రాపిక్ ఆఫ్ క్యాన్సర్, కర్కట రేఖ అని అంటాం. అదేవిధంగా భూమధ్య రేఖకు 66.5 డిగ్రీలు ఉత్తర అక్షాంశం ఒకటి ఉంది. దానిని ఏమంటామంటే ఆర్కిటిక్ వలయము, ఆర్కిటిక్ వలయం అని అంటాం. ఆర్కిటిక్ సర్కిల్ అంటాం. ఇంగ్లీష్లో అయితే ఆర్కిటిక్ సర్కిల్ అని అంటాం. ఇంకా భూమికి 2 వైపులు కూడా ధ్రువాలు ఉన్నాయి కదా. ఇదిగో ఈ ఆర్కిటిక్ సర్కిల్ పైన ఉన్నటువంటి ఈ ధ్రువాన్ని ఏమంటాము? ఇదంతా నార్త్ సైడ్, ఇదంతా కూడా నార్త్ సైడ్ కాబట్టి దీన్ని ఉత్తర ధ్రువము అనాలి. ఉత్తర ధ్రువము, ఉత్తర ధ్రువం. చూడండి, ఇది దక్షిణ ధ్రువం, ఇది దక్షిణ ధ్రువం. అంటే భూమధ్య రేఖకు మరి 23.5 డిగ్రీలు దక్షిణంగా ఉన్నదాన్ని ట్రాపిక్ ఆఫ్ కాప్రికాన్ అని అంటాం. దీన్ని తెలుగులో అయితే మకర రేఖ అంటాం. ట్రాపిక్ ఆఫ్ కాప్రికాన్, దీన్నే తెలుగులో మకర రేఖ అంటాం. మకర రేఖ. మరి ఇప్పుడు మన ఇంగ్లీష్ మన ఈవీఎస్ టెక్స్ట్లన్నీ కూడా బైలింగ్వల్, రెండు లాంగ్వేజెస్లో ఉన్నాయి కాబట్టి నేను మీకు లెసను ఇంగ్లీష్లోనూ తెలుగులోనూ కూడా చెప్తూ ఉన్నాను అన్నమాట. ట్రాపిక్ ఆఫ్ కాప్రికార్న్ అంటే మకర రేఖ ఎక్కడుంది? భూమధ్య రేఖకు, ఈ 0 డిగ్రీల అక్షాంశ రేఖ అయినటువంటి భూమధ్య రేఖకు దక్షిణాన 23.5 డిగ్రీల దగ్గర ఉందన్నమాట. ఇంకా 66.5 డిగ్రీలు దక్షిణ అక్షాంశాన్ని మరి అంటార్కిటికా వలయం అని అంటాం. అంటార్కిటికా వలయం అని అంటాం. దీన్ని ఇంగ్లీష్లో అయితే అంటార్కిటికా సర్కిల్ అని అంటాం. మరి పిల్లలు, దీంతో మీకు అక్షాంశాల గురించి చక్కగా అర్థమైందని అనుకుంటాను. ఇంకా మరి చూడండి, భూమికి ఇవి అడ్డుగా ఉన్న రేఖల గురించి, అక్షాంశాల గురించి ఇప్పుడు మనం చెప్పుకున్నాం. అయితే భూమికి నిలువుగా కొన్ని రేఖలు గీయబడ్డాయి. వాటిని ఏమంటామంటే చూడండి, ఒకసారి మన టెక్స్ట్ కూడా మనం చదువుకుందాం.
ఉత్తర ధ్రువం నుండి దక్షిణ ధ్రువం గుండా భూగోళం మధ్యగా పోయే ఊహారేఖను అక్షం అంటారు. దీని ఆధారంగా చేసుకుని మన భూమి తన చుట్టూ తాను తిరుగుతుంది అక్షం చుట్టూ. గ్లోబ్ మీద మధ్యగా ఉత్తర దక్షిణ ధ్రువాలకు సమాన భాగంలో భూగోళాన్ని 2 సమభాగాలు చేస్తూ ఒక ఊహారేఖ పోతుంది. దీన్ని భూమధ్య రేఖ అంటారు, ఈక్వేటర్. ఇది భూమిని ఇది ఉత్తరార్ధగోళంగాను దక్షిణార్ధగోళంగాను విభజిస్తూ ఉంది భూమధ్య రేఖ. భూమధ్య రేఖ ఉత్తర ప్రాంతాన్ని ఉన్నది అంతా కూడా ఉత్తరార్ధగోళం. ఇది నార్థర్న్ హెమిస్ఫియర్ అంటాం. ఇదంతా కూడా దక్షిణార్ధగోళం. ఇదంతా సదరన్ హెమిస్ఫియర్ అని అంటాం. మరి చూడండి, భూమధ్య రేఖ భూమిని ఉత్తర దక్షిణాలుగా 2 సమాన అర్ధభాగాలుగా విభజిస్తుంది, ఉత్తరార్ధగోళం దక్షిణార్ధగోళం. భూమధ్య రేఖను గమనిస్తే అది వృత్తాకారంలో ఉంటుందండి, వృత్తాకారంలో ఉంటుంది. ఇది అతిపెద్ద వృత్తము. ఇవన్నీ కూడా ఇమాజినరీ లైన్స్, ఇవన్నీ ఊహారేఖలు, అది గుర్తుంచుకోవాలి. 1 డిగ్రీ అంతరంతో భూమి మీద సమాంతరంగా గీసిన ఊహారేఖలను అక్షాంశాలు అంటారు. ఇవి అన్నీ కూడా హారిజాంటల్ లైన్స్, ఇవన్నీ కూడా సమాంతర రేఖలు, హారిజాంటల్ లైన్స్. ఇంకా లాటిట్యూడ్ అనే పదము, లాటిట్యూడ్ అనే లాటిన్ పదం నుంచి పుట్టింది. దీని అర్థము వెడల్పు అని అర్థం అనమాట. ఇంకా 90 డిగ్రీల అక్షాంశాలు ఉత్తరార్ధగోళంలోను 90 డిగ్రీల అక్షాంశాలు దక్షిణార్ధగోళంలోనూ ఉన్నాయి. మొత్తం 180 ఉంటాయండి. మొత్తము అక్షాంశాలు 180, 90 + 90 180 ఉంటాయి. మరి ఇంకా ఏ ఖండాలు ఏ అర్ధగోళాల్లో ఉన్నాయో చూద్దాం. మనం భూమి మీద ఉన్నటువంటి ఏ ఖండాలు ఏ అర్ధగోళంలో ఉన్నాయో చూద్దాం. చూసారా, మరి ఉత్తర అమెరికా ఎక్కడుంది మనకి? ఇక్కడ ఇదిగోండి ఉత్తర అమెరికా. ఇక్కడ కనిపిస్తుందా మీకు? ఉత్తర అమెరికా ఎక్కడుందంటే ఉత్తరగోళంలో ఉంది, ఉత్తరార్ధగోళంలో ఉంది ఉత్తర అమెరికా. మరి యూరప్ ఖండం కూడా ఉత్తరార్ధగోళంలోనే ఉంది, యూరప్ ఖండము. తర్వాత ఆసియా ఖండం అంటే మన భారతదేశం ఉంది కదా, మన భారతదేశం ఉన్న ఖండమే ఇదిగో ఇండియా అని ఉంది. చూసారా, ఇండియా అని ఉంది. ఇదంతా కూడా ఆసియా ఖండం అన్నమాట. ఈ 3 కూడా ఉత్తరార్ధగోళంలో ఉన్నాయి, అంటే ఇటు ఉత్తరార్ధగోళంలో ఉన్నాయి. ఇంకా దక్షిణార్ధగోళంలో ఉన్నటువంటి మరి ఖండాలు ఎన్నో చూద్దాం. మొత్తం 7 ఖండాలు. ఇందులో దక్షిణ అమెరికా ఉంది, తర్వాత ఆఫ్రికా ఉంది, అంటార్కిటికా, ఆస్ట్రేలియా, ఇవన్నీ కూడా దక్షిణార్ధగోళంలో ఉన్నాయి. చూడండి, ఆస్ట్రేలియా ఎక్కడుంది పిల్లలు? ఇదిగో ఆఫ్రికా. చూసారా, ఆఫ్రికా ఖండానికి ఒక విశిష్టత ఉంది. ఏంటంటే 2 అర్ధగోళాల్లో కూడా ఉందండి ఆఫ్రికా. ఉత్తరార్ధగోళంలోనూ ఉంది, దక్షిణార్ధగోళంలోనూ ఉంది. ఇది జీకే బిట్. 2 అర్ధగోళాల్లోనూ ఉన్నటువంటి ఏకైక ఖండం ఆఫ్రికా ఖండం. ఈ విధంగా ఉత్తర అమెరికా, యూరప్, ఆసియా అనేవి ఉత్తరార్ధగోళంలో ఉన్నాయి. మరి దక్షిణ అమెరికా, అంటార్కిటికా, ఆస్ట్రేలియా అనేవి దక్షిణార్ధగోళంలో ఉన్నాయి. అలాగే ఎక్కువ భాగం ఆఫ్రికా దక్షిణార్ధగోళంలో ఉంది కాబట్టి మరి ఆఫ్రికాని దక్షిణార్ధగోళంలోనే మనం ఎక్కువగా సూచిస్తూ ఉంటాం. తర్వాత ఇంకా 0 డిగ్రీల అక్షాంశాన్ని భూమధ్య రేఖ అంటాం కదా. అలాగే మరి చూడండి, మీకు మ్యాప్ గీస్తున్నాను. ఏంటంటే దిక్కులు మనం ఎలా తెలుసుకుంటాం చూడండి. నార్త్, సౌత్, ఈస్ట్, వెస్ట్ అనేవి. ఇది నార్త్, ఎన్ రాస్తే నార్త్ అన్నమాట. ఇది చూడండి, నార్త్కి ఆపోజిట్గా ఉన్నది సౌత్ కదా, ఎస్ అంటే సౌత్. తర్వాత ఇది వెస్ట్, ఇది ఈస్ట్. చూసారా, ఒక పటానికి మీరు ఏ పటం చూసుకున్నా, ఏ మ్యాప్ తీసుకున్నట్టు కానీ పై భాగం నార్త్ని సూచిస్తుంది, క్రింద సౌత్, ఇటువైపు వెస్ట్కి ఆపోజిట్గా ఉన్నది ఈస్ట్ అన్నమాట. మరి తర్వాత మనకి సముద్రాలు అసలే ఎలా ఉన్నాయి? సముద్రాలు ఎన్ని? మొత్తం 7 ఖండాలు. మన భూగోళం మొత్తంగా 7 ఖండాలు. ఇదిగోండి, ఈ బ్లూ అంతా కూడా, ఇవన్నీ కూడా సముద్రాలే. ఈ బ్లూగా మీకు ఇదిగో చూసారా, ఉత్తర పసిఫిక్ మహాసముద్రం అని ఉంది. ఇవన్నీ కూడా మనకి ఇదిగో దక్షిణ పసిఫిక్ మహాసముద్రము, దక్షిణ అట్లాంటిక్ మహాసముద్రము, ఇవన్నీ కూడా ఇదిగో ఉత్తర అట్లాంటిక్ మహాసముద్రము, హిందూ మహాసముద్రం, ఇండియన్ ఓషన్, ఇవన్నీ కూడా మనకి ఎక్కువగా భూమి 70% మనకి చూడండి 20% మాత్రమే, అంటే మనకి
జలభాగం ఉంది. మొత్తం 70% 3 వంతులు మనకి జలభాగమే ఉంది, 1 వంతు మాత్రమే భూభాగం ఉంది. కాబట్టి మరి 5 మహాసముద్రాలు ఉన్నాయి, 5 మహాసముద్రాలు ఉన్నాయి. అయితే అవి చూడండి, పసిఫిక్, అట్లాంటిక్, తర్వాత హిందూ మహాసముద్రం, తర్వాత ఆర్కిటిక్ మహాసముద్రాలు మన భూగోళం మీద ఉన్నాయి. ఇంకా ఈస్ట్ వెస్ట్ కార్నర్స్లో పసిఫిక్, మధ్యలో అట్లాంటిక్, ఆసియాకి దక్షిణం వైపు హిందూ మహాసముద్రం, ఉత్తరం వైపు ఆర్కిటిక్ మహాసముద్రం, దక్షిణం వైపు అంటార్కిటిక్ మహాసముద్రము వ్యాపించి ఉన్నాయి. ప్రపంచపటాన్ని మనం తూర్పు పడమరలుగా మడత పెడితే 2 కూడా ఒకే ప్రాంతానికి వస్తాయండి. చూడండి, ఉదాహరణకి USA, అలస్కా 2 ఒక చోటకు వచ్చాయి. అలస్కా ఇక్కడ ఉంది, ఇక్కడ అలస్కా వచ్చింది. ప్రపంచపటాన్ని మనం తూర్పు పడమరల్ని మనము కలిపి మనం మడత పెట్టామన్నమాట. అంటే దీన్ని బట్టి భూమి గోళాకారంలో ఉందని తెలుస్తుంది. చూసారా, ప్రపంచపటాన్ని మనం మడత పెట్టాము, వరల్డ్ మ్యాప్ ఇది. అయితే దీన్ని బట్టి మనకి భూమి గోళాకారంగా ఉందని తెలుస్తుంది. తర్వాత ఇంకా భారతదేశం అయితే ఉత్తరార్ధగోళంలో ఉంది. ఉత్తరార్ధగోళం అత్యధిక భూభాగాన్ని, దక్షిణార్ధగోళంలో అత్యధిక జలభాగము ఉందన్నమాట. అలాగే 0 డిగ్రీ ఇంకా రేఖాంశం గురించి మనం చూస్తే చూడండి, 0 డిగ్రీలు రేఖాంశం ముఖ్యమైన రేఖాంశం ఇది. దీన్ని గ్రీనిచ్ రేఖాంశం అంటారు. చూడండి, దీన్ని గ్రీనిచ్ రేఖాంశం అని అంటాం. ఇది లండన్లోని గ్రీనిచ్ అనే ప్రాంతం గుండా వెళ్తుంది. ఇది ప్రామాణిక కాలమానవ రేఖ అన్నమాట. తర్వాత ఇది 0 డిగ్రీల రేఖాంశము. ఇది సమయానికి ప్రామాణిక కొలమానంగా ఉంది. మొత్తం 360 రేఖాంశాలు ఉంటాయండి. మొత్తం రేఖాంశాలు 360 ఉంటాయి. ఇది 180 డిగ్రీలు తూర్పు పశ్చిమ రేఖాంశాలు ఒకే చోట కలుస్తాయి. దీనినే అంతర్జాతీయ దినరేఖ అంటారు. అంతర్జాతీయ దినరేఖ ఇంటర్నేషనల్ డేట్ లైన్ అని అంటాం. ఇంటర్నేషనల్ డేట్ లైన్ అని అంటాం. మనకు గ్రీనిచ్ రేఖాంశంకి 5:30 గంటలు వ్యత్యాసము ఉంటుందన్నమాట. 5:30 గంటలు డిఫరెన్స్ అనేది ఉంటుంది. ఇంకా భారతదేశంలో కర్కట రేఖ మరి ఇదిగోండి, కర్కట రేఖ ట్రాపిక్ ఆఫ్ క్యాన్సర్ అనేది 8 రాష్ట్రాల గుండా వెళ్తుంది. 8 రాష్ట్రాల గుండా వెళ్తుంది. అవేంటో చూద్దాం. మరి దానికి మీకు ఒక చిన్న యాక్రోనిం చెప్తున్నాను, ఒక కొండ గుర్తు లాంటిది. చూడండి, రాచగుమ జాపత్రిమి. ఎలా గుర్తుంచుకుంటారు? రాచగుమ జాపత్రిమి అంటే చూడండి, రా అంటే రాజస్థాన్, చా అంటే ఛత్తీస్గఢ్, గు అంటే గుజరాత్, మా అంటే మధ్యప్రదేశ్, దీర్ఘమిస్తే జా ఉంది కదా జార్ఖండ్, పా పశ్చిమ బెంగాల్, త్రిపుర, మీ అంటే మిజోరాం. గుర్తుంచుకుంటారు కదా. మన దేశంలో కర్కట రేఖ 8 రాష్ట్రాల గుండా వెళ్తుంది. అందులో మరి రాచగుమ జాపత్రిమి అని గుర్తుంచుకోండి. తర్వాత మరి ఇక్కడతో చూడండి, మరి ఈ నిలువుగా గీయబడిన ఊహారేఖలని రేఖాంశాలు అన్నాం కదా. ఇవి ఈ మాదిరిగా 2 ధ్రువాలని కూడా, ఉత్తర ధ్రువాన్ని దక్షిణ ధ్రువాన్ని కలుపుతూ గీస్తాయి అన్నమాట ఈ రేఖలో. వీటిని లాటిట్యూడ్స్ అంటాం. వీటిని ఏమంటాం? లాటిట్యూడ్స్ అంటాం. ఇది లాటిట్యూడో అనే ఒక లాటిన్ పదం నుంచి వచ్చింది, లాటిట్యూడో. ఇది ఉత్తర ధ్రువము, ఇది దక్షిణ ధ్రువం అన్నమాట. ఇవన్నీ కూడా మెరిడియన్ రేఖలు అంటారు. అంటే మధ్యాహ్న రేఖలని వీటికి మరొక పేరు ఉంది. మరి జాగ్రత్తగా గుర్తుంచుకుంటారు కదా. అదేవిధంగా మనం గ్లోబ్ను ఉపయోగించి, ఇది మీకు ఎక్స్ట్రా ఇన్ఫర్మేషన్ అనమాట, గ్లోబ్ను ఉపయోగించి ఎన్నో మనం తెలుసుకోవచ్చు. ఏంటి, భూమి షేపు, తర్వాత భూమి చలనాలు, తర్వాత రాత్రి పగళ్ళు ఎలా ఏర్పడతాయి, మరి జాగ్రఫీ తెలుసుకుంటాం, హిస్టరీ కూడా తెలుసుకోవచ్చు. ఎందుకంటే ఏ యుద్ధాలు ఎప్పుడు జరిగాయి అన్నది. చూడండి, టైటానిక్ షిప్ ఎప్పుడు మునిగిపోయింది? 1912వ సంవత్సరంలో టైటానిక్ షిప్ మునిగిపోయింది, ఏప్రిల్ 15వ తేదీన. అది అక్కడ అట్లాంటిక్ మహాసముద్రంలో. ఇదిగో అట్లాంటిక్ మహాసముద్రం.
ఈ అట్లాంటిక్ మహాసముద్రంలో మునిగిపోయింది. అది ఎక్కడుందో మీరు మీ స్కూల్లో ఉండే గ్లోబ్ చూసి ఇవన్నీ కూడా తెలుసుకోండి. తర్వాత ఇది ఎక్కడి నుంచి ఎక్కడికి బయలుదేరుతుంది అది కూడా మీరు చూడవచ్చు. ఇది ఇంగ్లాండ్ నుంచి న్యూయార్క్, అమెరికాలోనే న్యూయార్క్కి, ఇదిగోండి అమెరికాలోనే న్యూయార్క్కి బయలుదేరుతుంది ఇంగ్లాండ్ నుండి టైటానిక్ షిప్. అప్పుడు మునిగిపోయిందన్నమాట. తర్వాత మొదటి ప్రపంచ యుద్ధం 1914 నుంచి 1918 వరకు జరిగింది. ఇది ఐరోపా ఖండంలో ఇది ఉద్భవించిందన్నమాట. ఏది ఈ యొక్క యుద్ధము, మొదటి ప్రపంచ యుద్ధము ఐరోపా చూడండి, యూరోప్ ఇదిగోండి ఇక్కడ ఉంది, ఇదిగో ఐరోపా ఇక్కడ ఉందన్నమాట. తర్వాత ఇవన్నీ కూడా మీరు మ్యాప్లో గుర్తించాలి. తర్వాత ఇంకా చూడండి, రెండో ప్రపంచ యుద్ధం అయితే 1939 నుంచి 1945 వరకు జరిగింది. ఇది ఎక్కువగా జర్మనీ, ఇటలీ, జపాన్ అదొక ఎలియన్స్, ఫ్రాన్స్, అమెరికా, గ్రేట్ బ్రిటన్ అదొక ఒక సమితి కూటమి. ఈ రెండింటి మధ్య సెకండ్ వరల్డ్ వార్ అనేది జరిగింది. అలాగే సెకండ్ వరల్డ్ వార్ టైంలో జపాన్లోని హిరోషిమా, నాగసాకి మీద అణుబాంబులు పడ్డాయి. అది ఎక్కడుందో జపాన్లో, అది ఎక్కడుందో కూడా మీరు గుర్తించాలి. చూడండి, జపాన్ ఇందులో ఎక్కడుందో మీరు గుర్తించండి. మీ మ్యాప్లో, మీ స్కూల్లో ఉన్న మ్యాప్లో నాకైతే కనబడుతుంది జపాన్. అందులో హిరోషిమా, నాగసాకి ఈ రెండు నగరాలు ఎక్కడున్నాయో మీరు గుర్తించండి. తర్వాత ఇంకా మదర్ తెరెసా ఎక్కడ పుట్టింది? మదర్ తెరెసా అసలు పేరు ఆగ్నెస్ గోన్షా బొజాక్షు. ఆమె ఒకప్పుడు యుగోస్లవియా దేశం అనేవాళ్ళం, దాన్ని ఇప్పుడు అల్బేనియా దేశం అంటున్నాం. స్కోప్జే అనే నగరంలో పుట్టారు. మరి అది మ్యాప్లో మీరు గుర్తించండి. అదేవిధంగా బెర్ముడా ట్రయాంగిల్ అట్లాంటిక్ మహాసముద్రంలో ఉంది. అక్కడ మరి అదొక సీక్రెట్, అది డెవిల్స్ ట్రయాంగిల్ అంటారు. అక్కడికి ఏది వచ్చినా కానీ మునిగిపోద్ది అనమాట. పైనుంచి విమానం వెళ్ళినా, కింద నుంచి నౌకలు వెళ్ళినా, ఏదైనా షిప్స్ ఇవన్నీ కూడా మునిగిపోతూ ఉంటాయి. మరి అది కూడా బెర్ముడా ట్రయాంగిల్ మీరు గుర్తించండి మీ మ్యాప్లో. అదేవిధంగా మరి భారతదేశంలో ఎక్కువ దూరం ప్రయాణించే రైలు తెలుసా మీకు? మన ఇండియా చూడండి ఎక్కడ ఉందో, ఇదిగో ఇండియాలో ఎక్కువ దూరం ప్రయాణించే రైలు వివేక్ ఎక్స్ప్రెస్. ఏంటిది? సే ఆఫ్టర్ మీ, స్వామి వివేకానంద కన్యాకుమారిలో ఆయన మరి ధ్యానం చేసిన చోట ఒక పెద్ద ధ్యాన మందిరం అది ఉంది కన్యాకుమారి సముద్రంలో. అక్కడ దాని పేరు మీద వివేక్ ఎక్స్ప్రెస్ ఎక్కడి నుంచి, అస్సాము దిబ్రూగఢ్ నుంచి తమిళనాడులో ఉన్న మన దేశానికి చివరి ప్రాంతం అది, భూ ప్రాంతం. ఇంకది దాంతో మన భూమి, మన భారత భూభాగం అది లాస్ట్ అనమాట, ఎండింగ్. ఆ కన్యాకుమారి దగ్గరికి వెళ్తుంది వివేక్ ఎక్స్ప్రెస్. మరి అది కూడా మీరు గుర్తించండి. ఈ విధంగా పిల్లలు మరి గ్లోబ్ ద్వారా ఎన్నో మంచి విషయాలు మీరు తెలుసుకోవచ్చు. అన్నీ కూడా మీరు చక్కగా మరి గుర్తుంచుకొని ఒక నోట్స్లో రాసుకొని చక్కగా దాన్ని మీరు నేర్చుకుంటారని ఆశిస్తున్నాను. ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.